సైన్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం పేర్కొన్నారు. శాస్త్రజ్ఞానం పెరిగే కొద్దీ మానవుడిలో ఆలోచన శక్తి కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. కొద్దిపాటి అభ్యాసం ఉంటే మ్యాజిక్ అనేది ఎవరైనా చేయవచ్చని సమరం తెలిపారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మ్యాజిక్ శిక్షణ శిబిరం 2వ రోజుకు చేరుకుంది. శిబిరాన్ని పురస్కరించుకుని డాక్టర్ సమరం మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనల గురించి అందరూ తెలుసుకుంటే సమాజంలో మూఢనమ్మకాల పేరిట జరుగుతున్న మోసాలను తేలికగా అరికట్టవచ్చునన్నారు. యువతలో ఆలోచన, అవగాహన, ప్రశ్నించే తత్వం కలిగించేందుకు ఇంద్రజాల ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మహిమలు, మంత్రాలు లేవని, బాబాలు ఇంద్రజాల ప్రదర్శనలతో ప్రజలను మోసం చేస్తున్నారు ఆరోపించారు. ఇంద్రజాల విద్యలపై ప్రజలలో అవగాహన కల్పించడం వల్ల చాలా వరకు బాబాల, స్వామీజీల బారిన పడకుండా కాపాడవచ్చునన్నారు. ఎంత మోసం, అసలు దేవుడు లేదు, దెయ్యం లేదు, గోతులు లేదు, ఏమి లేదు. లేకపోయినా సరే ఒక హిమాలయాలు పోయాను, హిమాలయాలు పోయి నేను తపస్సు చేశాను, గడ్డాలు పెంచుకున్నాను, మీసాలు పెంచుకున్నాను, బుర్ర పెంచుకున్నా అంటే బుర్ర పెంచుకోవడం కాదు, మన బుర్రలు చెడగొట్టడానికి అయినట్టు మనుషులు వాళ్ళు. అలాంటి విషయాల్లో కూడా మావన్నీ కొట్టింది. శుద్ధ శక్తులు లేవు, అతి శక్తులు లేవు, దైవ శక్తులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు మనం వాళ్ళు చేసేవైతే మహాత్యాలు చేస్తున్నారో అవన్నీ వచ్చి గారడీలు. నాయుడుస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 20న కాపు ఐక్యతా శంఖారావం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు వివి శరత్బాబు తెలిపారు. గతంలో కాపు కులస్తులకు ఉన్న రిజర్వేషన్లు పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించే ఈ కాపు ఐక్యతా శంఖారావాన్ని జయప్రదం చేయాలని ఆయన కాపులకు పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయుడుస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వివి శరత్బాబు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కాపు ఐక్యతా శంఖారావాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1960వ దశకంలో కాపులకున్న రిజర్వేషన్లు తొలగించడం వల్ల కాపు కులస్తులు ఎంతో నష్టపోయారన్నారు. అన్ని పార్టీలు కాపులను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయే తప్ప వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. కాపు యువకుల్లో చైతన్యాన్ని నింపి రిజర్వేషన్లను తిరిగి సాధించుకునే దిశగా ఆందోళన కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే 20వ తేదీన కాపు ఐక్యతా శంఖారావాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. కోస్తా జిల్లాల నుంచి కాపు యువకులంతా ఈ శంఖారావానికి హాజరు కావాలని శరత్బాబు తెలియజేశారు. పలు గ్రామాల నుంచి 1 కోటి సంతకాలు సేకరించి సోనియా గాంధీకి, సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అందజేస్తున్నామని ఆయన వివరించారు. రేపు 20వ తారీఖు 1 కోటి సంతక సేకరణ అనేది కాపులందరిది జరుగుతుందండి. ఆ రోజు స్టార్ట్ చేస్తున్నాము. ఆ మెమోరాండం అన్నీ తీసుకెళ్ళి సోనియా గాంధీ గారికి ఇవ్వడం జరుగుతుంది. రేపు ఈ మీటింగ్ అయ్యాక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారిని ముగ్గురి దగ్గర తీసుకెళ్ళి మెమోరాండం ఇస్తాము. ఏ పార్టీ అయితే మాకు సానుకూలంగా స్పందించి మా కాపుల రిజర్వేషన్ మాకు మళ్ళీ వెనకిస్తానంటదో దానికి ఓట్ బ్యాంక్ వెళ్తుందండి. ఇక్కడ కాపులకి ప్రత్యేకమైన పార్టీ ఎన్నడూ లేదు, ఇప్పుడు లేదు. అందుకే ఏంటి అంటే మాకు పార్టీలతో సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా చేస్తున్నది ఈ ప్రోగ్రాము. కాపు అంతా ఒకటే, కాపులకు కావాల్సిన అన్ని రిజర్వేషన్ అన్నీ మళ్ళీ రావాలి అనే దానికి ఈ మీటింగ్ జరగబోతుంది. విలేకరుల సమావేశంలో నాయుడుస్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 3 ర్యాంకులు ఫిట్జీ కైవసం చేసుకుందని ఆ సంస్థ ఫిజిక్స్ ఫ్యాకల్టీ మొహిద్దీన్ పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఐక్యూలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని మొహిద్దీన్ తెలిపారు. బందర్ రోడ్డులోని ఫిట్జీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫిజిక్స్ ఫ్యాకల్టీ మొహియుద్దీన్ మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక ర్యాంకులు తామే సాధించామన్నారు. గత 14 సంవత్సరాల నుంచి పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయటంలో ఫిట్జీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో మొదటి 10 ర్యాంకులలో 3 ర్యాంకులు, మొదటి 20లో 10 ర్యాంకులు, 100వ ర్యాంకులో 26 ర్యాంకులు కైవసం చేసుకున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అధికంగా సీట్లు సాధించామని, సుమారు దేశం మొత్తంలో 2500 ర్యాంకులను కైవసం చేసుకున్నామని అన్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఐఐటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువగా ఉంటారు. పైగా ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఐఐటి ఈ కోచింగ్ ఇవ్వడానికి ఏవైతే ఉపాధ్యాయులకు ట్రైనింగ్ అవసరమో ఆ ట్రైనింగ్ ఢిల్లీలో ఇచ్చి ఇండియాలో ఉన్న వివిధ క్యాంపస్లకి పోస్టింగ్ చేయడం జరుగుతుంటుంది. ఈ ఐఐటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువగా టీచర్స్ కూడా రావటం వల్ల వాళ్ళ ఐక్యూకి స్థాయికి, విద్యార్థుల యొక్క ఐక్యూ స్థాయిని పెంచుకుంటూ ఈ విద్యాభ్యాసం చేయటం వల్ల, వాళ్ళకి కోచింగ్ ఇవ్వటం వల్ల ఈ ర్యాంకులు సాధించడం జరిగింది.
ఇప్పుడు కాసేపు ప్రకటనలో.